వెల్కమ్ టు మై ఛానల్ మహి హౌస్ వైఫ్ వ్లాగ్స్. హలో అండి, అందరికీ నమస్కారం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇల్లు ఎలా పెడితే అలా గందరగోళంగా ఉందండి. ఇంట్లో మనుషులు ఉండి ఒకరోజు చేయకపోతేనే ఇల్లంతా సిరాగ్గా ఉంటుంది. ఎక్కడ పని అక్కడ ఉంటుంది. ఊరు వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందో మన ఆడవాళ్ళకి తెలిసిందే కదండి. ఒక్క నిమిషం ఇల్లు నీట్గా లేకపోయినా, ఎక్కడ వస్తువు అక్కడ లేకపోయినా చాలా సిరాగ్గా ఉంటుంది. అందులోని వంటగది నీట్గా లేకపోతే అసలే మనశ్శాంతిగా ఉండదు. వచ్చిన తర్వాత వంటగది అంతా కూడా ఆదివారం నాడు శుభ్రంగా దులిపేసి, కబోర్డ్లు అవి శుభ్రం తుడిసేసి, ఖాళీ అయిన డబ్బాలన్నీ శుభ్రం కడిగేసి పక్కన పెట్టేశాను. ఇక ఇంట్లో కిరాణా సామానం కూడా లేకపోతే తెప్పించాను. వంటగది శుభ్రం చేసేటప్పుడు నైట్ అయితే అయిపోయింది. ఆ మరుసటి రోజు అయితే పొద్దున్న లేచి ఇంకా ఇల్లు గుమ్మాలు అయితే శుభ్రం కడిగేసాను. గుమ్మాలు కడిగిన వీడియో అయితే తీయలేదులేండి, సోమవారం రోజునైతే కడిగేసాను. ఈ వీడియో అయితే ఈరోజు మంగళవారం రోజుది. నేను వంట చేస్తుంటే మా బొడ్డొచ్చి చూడండి వీడియో దగ్గరికి వచ్చి ఎలా ఆడుతుందో. ఈ అమ్మాయి మా చెల్లిగారి అమ్మాయి అండి. హాలిడేస్కి నాతో పాటు వచ్చింది. 10 days ఉంటాను అలాగనేసి నా దగ్గరికి వచ్చి మమ్మీ మామిడికాయ కోసి పెట్టవా అని అడుగుతుందండి. అందులో ఒక మామిడికాయ ఉంటే నేనైతే కోసి పెడుతున్నాను. ఈ రోజు అయితే టిఫిన్ అయితే ఏం చేసుకోలేదండి. రాత్రి అన్నం ఉంటే చద్దన్నం కింద అయితే తినేసారు పిల్లలు. ఇక నేనైతే టీ తాగేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఆనపకాయ కూర అయితే వండాను. మా చిన్నదానికి ఆనపకాయ ముక్కలు అంటే ఇష్టమంట. మమ్మీ ఆనపకాయ కూర వండమ్మా అని చెప్పేసి వెళ్ళిందండి. ఇక వంట అయిపోయిన తర్వాత కొట్టు దగ్గర నుంచి కిరాణా సామానం అయితే తెచ్చామని చెప్పాను కదా, అవైతే బయటకు తెచ్చి ఒకటి తీసి ఖాళీ అయిన డబ్బాలు అయితే ముందు రోజే శుభ్రంగా కడిగేసి గుడ్డతో తుడిసేసి పక్కన అయితే పెట్టేసాను. ఈ సామానం అంతా డబ్బాల్లో వేసి కబోర్డులో అయితే పెట్టాలి. మేము కిరాణా సామాను నెలకు ఒకసారి అయితే తెచ్చుకోము. వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారి అయితే తెచ్చుకుంటాము. నెలకు ఒకసారి తెచ్చుకోవడం వల్ల అవి ఎక్కువగా పురుగులు పడతాయి అలాగనేసి నేను నెలకు ఒకసారి అయితే తెప్పించను. అవి పురుగులు పట్టడం వల్ల మనకి మనీ వేస్ట్ అవుద్ది, అలాగా వస్తువు కూడా వేస్ట్ అవుద్ది. ఎప్పుడు ఏ వస్తువు లేకపోతే అవే తెప్పించుకుంటాం మేమైతేని. మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో ఎక్కడ పెడితే అక్కడ కిరాణా కొట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి. మేము అన్నీ ఒకసారి తెచ్చుకోము. అవసరమైన వస్తువు అయితే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాము. మాకు ప్రతి మంగళవారం కూడా గరం మసాలా సామాను అమ్మే సావుకారు గారు అయితే మా ఇంటికి వస్తారు. మేము చిన్న చిన్న వస్తువులన్నీ కూడా అతని దగ్గర ఇచ్చుకుంటాము. కానీ వస్తువులు అయితే చాలా బాగుంటాయి. మా బడ్జెట్కి తగ్గట్టే మేమైతే సామానాలు అయితే కొనుక్కుంటాము. ఎక్కువగా కొని తెచ్చేసుకుని ఇంట్లో అయితే పెట్టుకోము. సామానాలు అయితే డబ్బాల్లో వేసి కబోర్డ్లో అయితే పేర్చేసాను. అవి పేర్చిన తర్వాత ఇల్లు అంతా కూడా చెత్త చెత్త కింద కాగితాలతో తుక్కుతే అయితే సిరాగ్గా ఉంది. భోజనాలు అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలన్నా కూడా కూర్చోలేం. ఎందుకంటే ఎక్కడ పైన అక్కడే సిరాగ్గా ఉంటుంది కాబట్టి. పొద్దున్న దోమిన గిన్నెలు అయితే వేరే బాస్కెట్లు వేసి పక్కన పెట్టేశాను. అందరూ తినగా మిగిలిన అన్నం కూర అయితే వేరు వేరు గిన్నెల్లోకి అయితే తీసి అవి కూడా పక్కన పెట్టేశాను. ఖాళీ చేసిన గిన్నెలు అయితే కూడా అన్నీ సింకులు వేసేసి ఇలా వంటగది అయితే ఇంక శుభ్రం చేసేస్తున్నాను. భోజనాలు అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్నా అస్సలు అయితే కూర్చోలేము. ఎందుకంటే అవి మమ్మల్ని శుభ్రం చేయండి అని పిలుస్తాయి కదా, అందుకు మనకైతే ప్రశాంతంగా అయితే ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఆడవాళ్ళు ఏదో ఒక పని అలా చేస్తూనే ఉంటారు. ఇల్లు ఉడవడం, గిన్నెలు తోవడం, తర్వాత ఏమో టిఫిన్ వండడం, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ గిన్నెలు అయి తోమి వంటగది క్లీన్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వంట చేయడం, వంట చేసిన సామానాలన్నీ మళ్ళీ తోముకు రావాలి. మధ్యాహ్నం మళ్ళీ భోజనం టైం అవుద్ది. భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి గిన్నెలు అయి తోముకు రావాలి, మళ్ళీ ఇల్లు ఉడవాలి. ఇందులో ఏ పని చేయకపోయినా ఇల్లు అయితే చాలా సరాగ్గా ఉంటుంది. ఇక ఆడవాళ్ళకి రెస్ట్ ఎక్కడుందో చెప్పండి. అమ్మయ్య అని కూర్చుని లోపల సాయంత్రం అయిపోద్ది. ఈ లోపల బయటికి వెళ్ళిన హస్బెండ్ పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళకి సాయంత్రం ఏదో స్నాక్స్ అయితే వండి పెట్టాలి కదా. పాపం వాళ్ళు కూడా పొద్దున్న పోయి ఎప్పుడో సాయంత్రం వస్తారు కదండి. వాళ్ళకి కూడా రెస్ట్ ఉండదు కదా, బయటకు వెళ్ళిన వాళ్ళకి కూడా. మగవాళ్ళు బయట కష్టపడతారు, ఆడవాళ్ళు మనం ఇంట్లో కష్టపడతాం. పిల్లలైతే స్కూల్లో కష్టపడతారు చదువుకుంటాను. టీచర్ చెప్పిన పాఠం చెప్పకపోతే వాళ్ళు కొడతారు, ఇంటి దగ్గర చదవకపోతే మనం తిడతాం. ఈ రోజుని బట్టి మనం ఎవరిని తప్పుపట్టకూడదు. ఎవరికి ఉండి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని ఊరికే అన్నారా సామెత? ఏ కారణం లేకుండా చెప్పరు కదండి ఈ సామెత.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.